విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు అన్నారు. పలు కేసుల్లో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. విలువలు తెలిస్తే తక్షణమే సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల మీద 63% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 63% అత్యాచారాలు పెరిగాయి. ఏమిటండి ఈ దారుణం? ఉండే 5 కోట్ల మంది ప్రజల్లో 63% మహిళల మీద 5 సంవత్సరాల్లో నువ్వు పెంచావనంటే ఏమిటి దారుణం? మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని నిరుద్యోగులు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచింది. ఇంతకన్నా నిరుద్యోగులు ఏ రాష్ట్రంలోనూ లేరే. నువ్వు ఎన్నికల ముందు ఏటా 2 లక్షలు అని చెప్పి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఏదనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చాం. ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉంటే, మహిళల మీద అత్యాచారాలు పెరిగితే, రెండో వైపు చూసుకుంటే రైతుల ఆత్మహత్యలు చూసుకుంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ కప్పుకొని వస్తూ ఉంది తప్పించి ఓపెన్గా మాట్లాడితే కొన్ని వేల మంది రైతులు జగన్మోహన్ రెడ్డిని తీసుకునే నిర్ణయాల వలన ఆత్మహత్యలు కూడా ఈ రాష్ట్రంలో పెరిగాయి. ఇవన్నీ ఒకవైపు ఉంటే రెండో వైపు రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచాం. మేము మొట్టమొదటి నుంచి కూడా అడుగుతా ఉన్నాం, నువ్వు తీసుకున్న అప్పులు ఎంత, అప్పుల మీద నువ్వు ఖచ్చితంగా వినియోగించిన నిధులు ఎంత? ఎక్కడా కూడా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేకుండా, ఏమీ లేకుండానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచామనంటే ఎలాగ స్నైఫ్లింగ్ చేశావు? రెండో వైపు నాసిరకం మందు సీసాలు ఇవ్వడం వల్ల పదుల సంఖ్యలో యువత బలైపోతూ ఉన్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం.